విద్యార్థులకు మంచి క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను విశ్వకవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందించాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సతీబాబు దంపతులు పేర్కొన్నారు. విశ్వకవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ప్రారంభ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి హాజరయ్యారు. చిన్నారులకు మంచి విద్యను అందించి వారిలో విజ్ఞానం అభివృద్ధికి బాటలు వేయాలని పాఠశాల కరెస్పాండెంట్ ఎం శ్రీనివాసరావు కోరారు. పునాది నుంచే విద్యార్థికి బంగారు భవిష్యత్ అందించే విధంగా విద్యాబుద్ధులు నేర్పాలని అనంతలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి, నరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, దుగ్గన బాబ్జీ, మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు, చింతపల్లి చంద్రశేఖర్, వాసంశెట్టి భీమరాజు, పెంకే వెంకటేశ్వరరావు, నాగబాబు, పంపన బుజ్జి, గ్రామ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి భవిష్యత్తులో ఇది దినదిన అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ముందు చూపుతోటి ప్రతి వారు చదువుకోవాలి, పేద పేదాభిప్రాయాలు లేకుండా చదువుకోవాలనే కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వంలో మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా చర్య తీసుకున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం అన్న కార్యక్రమం కాన్వెంట్లు, ప్రభుత్వ స్కూల్ అనే తేడా లేకుండా అందరూ పేరెంట్స్కి కూడా ఎవరైతే విలువ కావాల్సిందో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, ఎడ్యుకేషన్లో చాలా రకాలైన పెర్ఫార్మెన్స్లో మార్పులు చేసి భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే విధానాన్ని విద్యని అభ్యసించాలి, భారత పౌరులుగా తయారవ్వాలి రాష్ట్రం నుంచి అన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం కూడా ముందు చూపుతో ఎంత ఉంది. అందుచేత ఇటువంటి కాన్వెంట్లు ఇంకా కావాలి, ప్రజలకి చదువు చెప్పాలి. మరి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజానీకాన్ని కూడా ఆకట్టుకుని పిల్లలకు మంచి విద్యని చెప్పి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని భగవంతుడు అన్ని విధాలుగా ఆశ్రయించాలని ఇచ్చిన పథకాలను అమలు పరుస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి, అదేవిధంగా పిల్లల్ని మంచి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పేసి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి నైపుణ్యం కలిగిన టీచర్స్ తోటి అభివృద్ధి చేస్తానని చెప్పేసి నా కోరిక మేరకు మన సత్యబాబు గారు, మేడం గారు, ఇక్కడ మహాలక్ష్మి గారు మన కోరిక మేరకు వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఓపెన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో వారి యొక్క సహాయ సహకారాలు నాకు అందించాలని మన స్కూల్ తరఫున, మన శ్రేయ తరఫున సార్ కోరుకుంటున్నాను.